మీరు యూట్యూబ్ క్రియేటర్ అయితే, యూట్యూబ్ కొత్తగా చాలా ఫీచర్స్ ఇస్తుంది. ఆ ఫీచర్స్ ఏంటని చెప్పి మీరు ఫాలో అయితే, మీ ఛానల్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. అండ్ ఇవి జాగ్రత్తగా ఫాలో అవ్వకపోతే గనక సైలెంట్‌గా మీ ఛానల్‌ని డ్యామేజ్ కూడా చేస్తాయన్నమాట. అన్ని ఫీచర్స్ వచ్చినాయి కదా అని ప్రతిదాన్ని మనం వాడుకోవడానికి లేదు. ఎందుకు, ఏంటి అనేది క్లియర్‌గా చూద్దాము. మీకు ఆల్రెడీ కొన్ని మెయిల్స్ వచ్చుంటాయి. నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్స్ అనేవి చాలా పవర్‌ఫుల్ అనమాట. కానీ ఇవి యూజ్ చేసే విధానం మీదే మన రిజల్ట్ అనేది డిపెండ్ అవుతుంది. సో, ఈ వీడియోలో ఫీచర్స్ ఏంటి అని మాత్రమే కాకుండా, అవి ఎలా యూజ్ చేస్తే మనకి యాక్చువల్‌గా బెనిఫిట్ ఉంటుంది అని క్లారిటీ ఇవ్వబోతున్నాను. నెంబర్ 1 కామెంట్స్‌కి బల్క్ హార్ట్ ఇచ్చే ఫీచర్ కొత్తగా ఇచ్చారు. అంటే ఒక 20, 30 కామెంట్స్‌కి ఒకేసారి హార్ట్ ఇవ్వచ్చనమాట. సో, ఫస్ట్ లుక్‌లో ఇది చూస్తే చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తది. ఎందుకంటే మనం ప్రతిదాన్ని మాన్యువల్‌గా టైప్ చేస్తూ వెళ్ళడం కన్నా కూడా ఇది టైం సేవ్ అవుతుంది కదా అని అనిపించొచ్చు. స్పెషల్‌గా వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా! వాటికి ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేయడానికి చాలా చాలా ఈజీ అవుతుంది అనిపించొచ్చు. కానీ కొంచెం డీప్‌గా ఆలోచిస్తే ఈ హార్ట్ అనేది నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళకేమనిపిస్తది? క్రియేటర్ నా కామెంట్ చూసాడు. క్రియేటర్ చూసి నాకు హార్ట్ ఇచ్చాడు అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మీరు బల్క్‌గా అందరికి కామెంట్స్‌కి హార్ట్స్ ఇవ్వడం వల్ల చాలామందికి ఏమనిపిస్తదంటే ఇది పర్సనల్ కాదు. ఏదో జస్ట్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. అందరికి ఇచ్చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఇంకొక యాంగిల్ కూడా మీరు చూడండి ఇందులో. క్రియేటర్స్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడం కోసం ఓకే. హార్ట్ ఇచ్చేసాం కదా! సరిపోతుందని చెప్పేసి యాక్చువల్‌గా ఇచ్చే రిప్లైస్ తగ్గిస్తారనమాట. ఒరిజినల్‌గా మీకు ఆ కామెంట్ నచ్చితే మీరు రిప్లై ఇద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ హార్ట్ ఇచ్చి వదిలేస్తారు. సో, టైం సేవ్ చేయడం కాదు. కనెక్షన్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ కనెక్షన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మిడిల్‌లో ఉపయోగించుకోండి దీన్ని. సెకండ్ వచ్చేసి గిఫ్ట్స్ అండ్ జ్యువెల్స్ అనమాట. లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి జ్యువెల్స్ కొని గిఫ్ట్స్ ఇచ్చే ఆప్షన్ అయితే యూట్యూబ్ తీసుకొచ్చింది. ఇది క్రియేటర్‌కి ఒక ఎర్నింగ్ లాగా ఉంటదనమాట. ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సోర్స్ లాగా వస్తుంది. అండ్ లైవ్ స్ట్రీమ్‌లో కూడా ఎంగేజ్‌మెంట్ పెరుగుతదేమో అని అనిపిస్తది. కానీ ఒక్కసారి మీరు న్యూట్రల్‌గా చూస్తే ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని థాట్స్ రావచ్చనమాట. ఇది నిజంగా జెన్యూన్ సపోర్టేనా? లేదా ఏంటి జ్యువెల్స్ అని చెప్పి కన్‌ఫ్యూషన్‌లో ఉంటారనమాట. లేదా ఈ కొన్ని ఛాన్సెస్‌లో ఇది మిస్‌యూజ్ చేసే ఛాన్స్ ఉందా అని కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది పెద్దగా హెల్ప్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అంత ఎక్కువ మంది జ్యువెల్స్ తీసుకోవడం, గిఫ్ట్స్ ఇవ్వడం, సూపర్స్ చేయడం ఉండదు కదా! సో, పొటెన్షియల్ అయితే చాలా ఉంది. మంచి ఫీచర్ ఇది. కాకపోతే స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉండి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కూడా ఇది మనకి పెద్ద హెల్ప్ అవ్వదనమాట. నెంబర్ 3 వచ్చేసి ఏఐ ఎఫెక్ట్స్ అండ్ ఎఫెక్ట్ మేకర్. ఇప్పుడు ఏఐ యూజ్ చేసి చాలా సింపుల్ ప్రాంప్ట్స్‌తో ఎఫెక్ట్స్ మనమే క్రియేట్ చేయొచ్చు. మనం ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవడం కాదు, క్రియేట్ కూడా చేయొచ్చు. దీనివల్ల ఎడిటింగ్ ఈజీ అవుతుంది. క్రియేటివ్ ఆప్షన్స్ కూడా పెరుగుతాయి. మనకు నచ్చినట్టుగా మనం ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అందరికి ఇవ్వచ్చు కూడా. అండ్ కంటెంట్ కూడా విజువల్‌గా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఏఐతో మనం జనరేట్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక సైడ్ నుంచి చూస్తే టూ మచ్ ఏఐ చేయడం వల్ల ఒరిజినాలిటీ తగ్గినట్టు అనిపిస్తదనమాట. కొన్ని వ్యూవర్స్‌కి ఇలా డౌట్ కూడా రావచ్చు. ఎఫర్ట్ తగ్గిపోతుంది కదా! కంటెంట్ న్యాచురల్‌గా ఉండట్లేదేమో అని ఫీలింగ్ వస్తదనమాట. సో, ఇక్కడ ఒక కన్సర్న్ ఏంటంటే ఏఐ టూల్స్ యూజ్ చేయడానికి సేమ్ కంటెంట్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, ఏఐ టూల్‌ని యూజ్ చేయాలి. జస్ట్ మనం యూజ్ చేసుకోవాలి అంతే గాని ఇట్లా రిప్లేస్‌మెంట్ లాగా ఎఫెక్ట్‌లు కూడా రిప్లేస్‌మెంట్ లాగా అయితే యూజ్ చేయకూడదు. ఇది అంతా హెల్ప్ అవుతుందనేది నేను అనుకోవట్లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ ఇన్‌సైట్స్ షేరింగ్ ఇది. ఇదేంటంటే మన ఛానల్‌లో ఒక సెట్టింగ్ అనమాట. ఒక చిన్న సెట్టింగ్ మీరు ఆన్ చేస్తే బ్రాండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ ఛానల్ డేటా కనిపిస్తది. అంటే వ్యూస్ ఎలా వస్తున్నాయి? ఏ టైప్ ఆఫ్ వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి? ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీ అనలిటిక్స్‌లో ఉండేవి వాళ్ళకి కూడా కనిపిస్తాయన్నమాట. సో, కొలాబరేషన్ ఛాన్సెస్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. స్పాన్సర్‌షిప్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ క్రియేటర్ పర్స్పెక్టివ్ నుండి ఆలోచిస్తే కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఎలా యూజ్ చేయాలి? మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. మీకు మళ్ళీ కావాలంటే గనక నేను వీడియో చేయగలుగుతాను. ఈ సెట్టింగ్‌ని మీరు ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బ్రాండ్స్ జెన్యూన్‌గా వస్తాయా లేదా? ఇట్లా కన్‌ఫ్యూషన్స్ అయితే ఉంటాయన్నమాట. క్లారిటీ లేకుండా ఉంటే ఈ ఫీచర్ అనేది ఫుల్‌గా యూజ్ అవ్వకపోవచ్చు. సో, రైట్‌గా యూజ్ చేసుకోండి. బ్రాండ్స్‌ని సరిగ్గా రివ్యూ చేసుకొని మీరు మీ డేటా అనలిటిక్స్ వాళ్ళతో షేర్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చనమాట. అండ్ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు మీరు దీంతో ప్యారలల్‌గా. అండ్ ఓవరాల్‌గా చూస్తే ఫీచర్స్ అన్నీ కూడా యూజ్‌ఫుల్‌గానే కనిపిస్తున్నాయి. టైం సేవ్ చేస్తున్నాయి. ఎర్నింగ్ ఛాన్సెస్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. కానీ క్రియేటర్ మైండ్‌లో ఇలా అనిపించొచ్చు. న్యూ ఫీచర్స్ బాగున్నాయి గానీ కొన్ని కోర్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి కదా! అవి రిజాల్వ్ చేస్తే ఇంకా బాగుండేదేమో అని అనిపిస్తదనమాట. అంటే వ్యూస్ కన్సిస్టెంట్‌గా రాకపోవడము, అల్గారిథమ్‌లో క్లారిటీ లేకపోవడము, మన క్రియేటర్స్‌కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండడము, అండ్ లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి రీచ్ అనేది పెద్దగా లేకపోవడం. ఇట్లాంటి ఇష్యూస్‌ని అడ్రెస్ చేసి అవి ఎందుకు జరగట్లేదు అని అనలిటిక్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. మేబీ నెక్స్ట్ ఫీచర్స్‌లో ఇస్తారని అయితే అనుకుంటున్నాను. సో, బ్యాలెన్స్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఫీచర్స్‌ని యూజ్ చేయాలి కానీ ఫండమెంటల్స్‌ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఫైనల్‌గా కంక్లూజన్ ఏంటంటే ఫీచర్ గుడ్డా, బ్యాడా అని కాదు. మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. కొంచెం స్మార్ట్‌గా యూజ్ చేసుకుంటే ఇవే మీకు గ్రోత్ టూల్స్ లాగా అవుతాయన్నమాట.
అండ్ బ్లైండ్గా ఫాలో చేస్తారనుకోండి, అవే మీ ఛానల్కి డిస్ట్రాక్షన్ కూడా అవుతూ ఉంటాయి. సో మీరంతా వెయిట్ చేసి ఉండొచ్చు తమ్నేల్ మీద ఉన్న ఫీచర్ ఏది కనిపించలేదని చెప్పేసి. తమ్నేల్ మీద ఉన్న ఫీచర్ ఏంటంటే, మీరు నార్మల్గా మీ రెవెన్యూ అనేది ఉండేది కదా, ఇంతకుముందు చూపించేది అందరికీ. మధ్యలో కొన్ని రోజులు చూపించడం మానేసింది, కొంతమందికి చూపిస్తుంది, కొంతమంది చూపించట్లేదు, ఇట్లా మిక్స్డ్గా ఉండేదన్నమాట. సో ఈ రెవెన్యూ అంతా కూడా మన యాడ్సెన్స్లో ఎంత అమౌంట్ వస్తుంది, నెక్స్ట్ మంత్ పేమెంట్కి ఎంత వస్తుంది, ఎంత పాపులేట్ అవుతుంది అనేది మనకి ఈ వైటీ స్టూడియో అప్లికేషన్లో ఎర్న్ ట్యాబ్లో ఇచ్చేవారనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, మనకి మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వికాస్ తెలుగు టెక్ ఛానల్ ఉంది కదా, ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది వేరే ఫస్ట్ నేను క్రియేట్ చేసిన వేరే ఛానల్కి ఉందన్నమాట. అంటే మా బ్రదర్ ఛానల్కి ఉంది. సో యాడ్సెన్స్ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ఛానల్లో కనిపిస్తూ ఉంటుంది పేమెంట్ డీటెయిల్స్. ఈ వికాస్ తెలుగు టెక్ ఛానల్లో కనిపించేది కాదనమాట. నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ అది, ఎందుకు రావట్లేదు అని. సో ఇది నేను వాళ్ళకి ఫీడ్బ్యాక్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నేను ఫీడ్బ్యాక్ ఇచ్చేసారని వాళ్ళు కరెక్షన్ చేస్తారని నేను చెప్పట్లేదు, బట్ నార్మల్గా చెప్తున్నాను. ఇది చాలామంది ఉండే కన్సర్నే అనమాట. మనకు అన్ని ఛానల్స్కి కలిపి మనం డేటా అనలిటిక్స్ చూస్తాం కదా, అన్ని ఛానల్స్కి కలిపి రెవెన్యూ ఎంత వచ్చినా మనకు కావాలి. సో దానికోసం ప్రతిసారి యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ మా బ్రదర్ ఈమెయిల్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి నేను. సో ఇప్పుడు అలా కాకుండా ఈ మానిటైజేషన్ ఆర్ ఈ మనీ ఎంత వస్తుంది అనే డీటెయిల్స్ ప్రతి ఛానల్కి కనిపించేలాగా ఒక అద్భుతమైన ఫీచర్ ఇచ్చారనమాట. ప్రతి ఛానల్కి కనిపించాలంటే మీరేం చేయాలి, మీ ఛానల్లో ఆ ఒరిజినల్ ఛానల్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళని మీరు ఎడిటర్ కింద ఆర్ మేనేజర్ కింద యాడ్ చేసుకోవాలి మీ ఛానల్కి. ఆర్ వైస్ వర్సా, మీరు ఆ ఛానల్లో ఎడిటర్ ఆర్ మేనేజర్ కింద యాడ్ చేసుకున్నా సరే, ఈ ఛానల్కి కనెక్షన్ ఉంటే, ఒక ఛానల్కి ఇంకొక ఛానల్కి కనెక్షన్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఈ ఎర్న్ ట్యాబ్లో మనీ ఎంత వచ్చినాయి అనేది చూపిస్తుంది అనమాట. సో మీరు వెయిట్ చేస్తున్న ఫీచర్ ఇదే అని నాకు తెలుసు, మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఎడిటర్ ఎలా చేయాలి, మేనేజర్ ఎలా చేయాలని డీటెయిల్స్ కూడా మన ఛానల్లో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్లో ఉన్నాయి. అండ్ ఛానల్ ఎలా సెటప్ చేసుకోవాలి అన్న వీడియోలో క్లియర్గా ఉంటుంది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ కొత్తగా వీడియో చేయగలుగుతాను. ఊరికే రిపీటెడ్ వీడియోస్ ఎందుకని చెప్పి కూడా నేను చేయట్లేదు. బట్ మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫీచర్స్ అన్నింటిలోని ఏ ఫీచర్ మీకు నచ్చిందో ఆ ఫీచర్ గురించి వీడియో చేయమంటే నేను క్లియర్గా వీడియో అయితే చేయగలుగుతాను. మీకు ఈ ఫీచర్స్ ఎలా అనిపిస్తున్నాయి, యూట్యూబ్ మన గ్రోత్కి హెల్ప్ చేయడానికి ఫీచర్స్ ఇస్తుందా, లేకపోతే కన్ఫ్యూజ్ చేయడానికి ఫీచర్స్ ఇస్తుందా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు గ్రో అండి, నన్ను కూడా గ్రో చేయండి, అందరం కలిసి గ్రో అవుదాం. అదే మన ఎజెండా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. నేను మీ వికాస్ చెన్నూరి.